ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, అనుభవాలు ఆక్సిజన్ లాంటివి. అనుభవాలు, ఒక్కొక్క అనుభవం మనలో ఆక్సిజన్ నింపుతుంది, అంటే నమ్మకం అనే ఆక్సిజన్ నింపుతుంది. కొంతమంది కామెంట్స్, అంటే టెక్స్ట్ అక్కడ యూట్యూబ్లో కాదు కానీ కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు, ఇవన్నీ అవుతాయా, ఇవన్నీ నిజాలేనా, నిజాలా, అవుతాయా, అవవా అనేవి ఎప్పుడు తెలుస్తాయంటే అనుభవం అయినప్పుడు తెలుస్తాయి. అనుభవం ఎప్పుడు చెప్పిరాదు. ఇవాళ రాత్రి కళ్ళు వస్తాను రా చెప్పడు బాబా. చూడండి, చెప్తాడా? చెప్పడు. ఇలా అవుతుందా చెప్తాడా? చెప్పడు. కానీ చెప్తాడు. నమ్మకం ఉన్నవారికి, భక్తి ఉన్నవారికి, ప్రేమ ఉన్నవారికి, విశ్వాసం ఉన్నవారికి అటువంటి ఉదంతమే, అటువంటి అనుభవమే ఈనాడు మనం తెలుసుకోబోతున్నాం. సరళ అనే ఒక భక్తురాలు కరీంనగర్ నుంచి వచ్చిందాను. ఆమె చెప్పిన అనుభవం అంటే నిజంగా ఈ అనుభవాలన్నీ వింటుంటే నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఈ మధ్య భక్తులు ఏం చేస్తున్నారంటే వారి బాధలు, సమస్యలతో పాటుగా గురువు గారికి డైరెక్ట్గా మా అనుభవం చెప్పే అవకాశం కదా, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే కనీసం గురువు గారితో ఈ విధంగా అన్నా మనం దర్శనం అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చేస్తున్నాను. ఏం పర్వాలేదండి, మీ అందరికి ఒక మాట చెప్తున్నా, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవారు ఏం పర్వాలేదు. మీద ఏదైనా మంచి అనుభవాలు ఉంటే చెప్పండి, అవసరమైతే నేను ఇవాళే అనుకుంటున్నా రికార్డు కూడా చేద్దాం, సో దట్ ఇంకా కంటెంట్ మీ అందరికీ మంచి ఇవ్వగలుగుతాం కదా అనేది నా ఉద్దేశం. అలాగే అనుభవం ఆమె చెప్పింది. చాలా మంచి సాయి భక్తురాలు, ప్రతినిత్యము ఆ తండ్రికి ఎటువంటి కాన్షియస్తో ఉండేదంటే ఆమె పొద్దున తను లేవగానే కాలకృత్యాలు తీర్చుకోగానే ఇమ్మీడియట్గా బాబాకు చక్కగా అభిషేకాలు, ఎందుకు అమ్మ బాబా కూడా అన్నీ చేయాలి. అది అయిపోగానే అల్పాహారం రెడీ చేసేది, ముందు బాబాకి అల్పాహారం తినిపించేది, తర్వాత ఇంటిల్లి పది తినేవారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం, సాయంత్రం, రాత్రి. పండుగ వచ్చింది అనుకోండి, బట్టలు కొనుక్కుంటే ముందు బాబాకు ఒక కర్చీఫ్, లేదా బాబాకు ఒక టవల్, బాబాకు ఒక షాల్, ఆ చిన్న విగ్రహానికి సరిపడే వస్త్రాలు. అంటే ఇంట్లో ఏది కొనుక్కున్నా బాబాకు కొనే, బంగారం కొనుక్కుంటే బాబాకి ఏదైనా ఒక గ్రామ్, ఆయనకి సరిపడే ఏదైనా విగ్రహానికి సరిపడే, అట్లా ఆమె చేసుకుంటూ పోతుంది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే కాన్షియస్తో ఉంటుంది, ఎరుకతో ఉంటుంది. చూడండి, ప్రతి క్షణం బాబా నాతో ఉన్నాడు కాబట్టి ఆయనకి నేను కూడా చేయాలన్న తపనతో చేస్తుందా. అటువంటిది కాలం కొన్ని సందర్భాల్లో అంటే మన కర్మవశాత్తుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటి తల్లికి ఊహించని పెను దుఃఖము, పెను కష్టం రావటం అనేది జరిగింది. అది నేను చెప్పలేను, వీడియోలో బాగుండదు కూడా. భయంకరమైనటువంటి ఒక ఆపద, భయంకరమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే నీలాపనింద పడింది ఆమె మీద. ఆమె అదే ఏడుస్తూ చెప్పింది, ఏమో స్వామి, నేనేమన్నా వినాయక చతుర్థి చంద్రుడిని చూశాను, నాలాంటి దాని మీద అటువంటి నీలాపనిందాన్ని తట్టుకోలేకపోతున్నాను. రోజు బాబా దగ్గర ఏడుస్తూ ఉన్నాను, కానీ ఒక 1 వీక్ బ్యాక్ ఒక విచిత్రం జరిగింది, అందుకే నేను పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చాను. ఏమిటమ్మా అన్నప్పుడు నిజంగా ఇది గొప్ప అనుభవం. ఆమెకు రాత్రిపూట స్వప్నంలో, వాస్తవంగా అప్పటిదాకా ఆమె యూట్యూబ్ చూడలేదట, తెలియదట అసలు యూట్యూబ్లో ఇట్లా వస్తుందని కూడా. సెల్ ఫోన్ కనపడదట, అన్ని ఎట్లా చూపించాడు చూడండి ఆయన. ఒక సెల్ ఫోన్ కనపడదట, ఆ సెల్ ఫోన్లో తనేదో చూస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. ఏదో చూస్తోంది, సెల్ ఫోన్తో చూస్తుంది, మాట్లాడటం చూస్తోంది, అలా చూస్తోంది, ఆనందపడుతున్నట్టుగా. అయిపోయింది ఆ సన్నివేశం. ఆ తర్వాత నన్ను చూపించట బాబా. నేను కూర్చుని ఉన్నట్ట, చుట్టూతో భక్తులందరూ ఉన్నట్ట, మాట్లాడుతుంటే ఆ తల్లి దూరంగా నిలబడి, అయ్యో వచ్చిన సాయిబాబా లాగే ఉన్నారే, ఈయనెవరో, నాకు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని పక్కవారిని అడిగితే, అయ్యో ఆయన ఎవరితోనైనా మాట్లాడతారమ్మా, మీరైనా మాట్లాడచ్చు అని చెప్పడం జరిగిందట. ఈ సన్నివేశాన్ని చూసిందట. ఇదంతా దాదాపుగా 3 గంటల నుంచి 5 గంటల లోపు తెల్లవారుజాము జరిగిన సంఘటన. 3వ సన్నివేశం ఏంటంటే, ఒక నల్ల రాయి, ఆ రాయి మీద ఏదో చక్రంలాగా కనిపిస్తుంది, రౌండ్ చక్రం. అది అందరూ నమస్కారాలు చేస్తున్నట్ట, రాయికి పసుపు కుంకుమ వేస్తున్నట్ట, ప్రదక్షిణలు చేస్తున్నట్ట. అడిగిందట, ఏంటమ్మా ఇక్కడంతా బాబా భక్తులు కదా మీరందరూ? అవును. మరి బాబా విగ్రహం లేకుండా రాయికి పూజ చేస్తున్నారేంటి, రాయి చుట్టూతో ప్రదక్షిణ చేస్తున్నారేంటి అనగానే ఆమె పక్కపక్క నవ్వి, అమ్మ మీకు తెలియదా, రాయి అంటారేంటమ్మా మీరు భలేవాళ్ళే, మహాయంత్రం, అది మహాయంత్రము,
కోరిన కోరికలను తీరుస్తుంది, సాక్షాత్ బాబానే అందించిన యంత్రం అని చెప్పిందట. ఈమెకు మెలకు వచ్చింది. ఈమెకేం అర్థం కాల. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది. ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా సెల్ ఫోన్ సేమ్ మొదటి కదా చూడటం, సెల్ ఫోన్ చూస్తుండగానే ఆమెకు రికమెండేషన్లో సాయి దివ్య రక్షా కవచం యంత్రం దాని వీడియో ఏదైతే మనం చేశామో అది కనపడింది. అది ఓపెన్ చేయగానే నేను కనపడ్డాను. నన్ను చూడగానే ఆమె గుర్తుపట్టింది. అవును, ఈయన మనం చూశాం కదా కల్లో. అదంతా విన్న తర్వాత అప్పుడు అర్థమైంది, అమ్మా సాక్షాత్తు సమర్థ సద్గురు అయిన సాయి నా కష్టంలోంచి బయటపడేయటం కోసము దోవ చూపిస్తున్నాడు నాకు అని చెప్పి వివరాలు చూసి కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి ఆ యంత్రం అడిగింది సాయి దివ్య రక్షా కవచాన్ని. ఆమెకి అలా చూపించగానే వణికిపోయింది. ఇలా కనుల వెంట నీరు కారిపోయి, ఇదే ఈ రాయి ఇట్లాగే రాయి అనుకున్నాను, ఏంటో తెలియలేదు స్వామి, ఇంత మహత్తున్నటువంటిది అది అని చెప్పి తను తీసుకుని వెళ్ళటం, పూజించటం. విచిత్రమైన అంశం ఏంటంటే ఆ పూజ మొదలుపెట్టి 11 రోజులు అయ్యేటప్పటికీ విచిత్రమైన సంఘటనలు జరిగి ఏదైతే ఆమె నీలాప నిందలు పొందుతూ అవమానానికి గురైందో అది నువ్వు కాదు, దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించని ఎవరెవరు అపవాదులు వేశారో వారందరూ పాదాలు పట్టుకుని నమస్కారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ చెప్పింది అన్నమాట. అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, అందరూ సాయి సర్వస్వం సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, సబ్స్క్రైబర్స్ కానివారు అవ్వచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోల్లో, ఈ యూట్యూబ్లో, సాయి సర్వస్వం ఛానల్లో చెప్పేవేవి కూడా ఇతరులను మెస్మరైజ్ చేయడానికో ప్రభావితం చేయడానికో చెప్పటంలో మేము నుమ్మాటికి జరుగుతున్నవి, జరిగినవి, జరగబోయేవి సమర్థ సద్గురువైన సాయి జరిపించేవి మాత్రమే చెప్పడం జరుగుతుంది. అందుకే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని. ఏది ఏమైనప్పటికీ ఒకటి వాస్తవం, ఆ తండ్రి మీద నమ్మకాన్ని రోజు రోజుకి మనం పెంచుకోవాలి తప్పితే తుంచుకోవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన పాదాలు మనం వదలొద్దు. ఆయన పాదాలు పట్టుకుని నడిచినంత కాలం, ఆయనను ఆశ్రయిస్తూ ముందుకు వెళ్తున్నంత కాలం మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. తప్పకుండా మనల్ని బాబా కాపాడుతూ సమస్యల సుడిగుండం నుంచి బయటపడేస్తూ ఒడ్డున చేర్చటం, తన ఒడిలోకి చేర్చుకోవటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.